అన్నిటికీ ఆయనే చూసుకుంటాడు. ప్రార్థన చేయటమే, ఏదైనా సరే మోకాళ్ళు వేయటం, కన్నీరు గార్చటం, ప్రార్థన చేయటం. సమస్య తీవ్రతను బట్టి అవసరమైతే ఉపవాసం ఉంటాం. నువ్వు తిండి మానుకొని కూర్చున్నావంటే అది చాలా సీరియస్ మ్యాటర్. అక్కడ నా బిడ్డ అన్నం మానుకుంది ఏంటి అంటాడు, నా కుమారుడు ఆహారం మానేసాడు ఏంటి ఏంటైనా, నాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు తండ్రి, సమస్య అంత ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. ఒక వ్యసనం మానుకోలేకపోతున్నావు, మానేయాలని ఆశ ఉంది. ఒక 3 రోజులు ఉపవాసం ఉన్నావంటే దాని మీద నీకు జయం వచ్చే శక్తి దేవుడు ఇస్తాడు. ఎందుకో తెలుసా, తిండి కూడా మానుకొని ఉపవాసం ఉండి ఆ పాపము నుండి, ఆ వ్యసనం నుండి, ఆ బలహీనత నుండి నువ్వు బయటపడాలని ఆశిస్తున్నావే, దానికోసం అన్నం కూడా మానుకున్నావే, అది చూస్తాడు ఆయన. అంటే తను కలిగి ఉన్న పాపాన్ని తన ప్రాణం కంటే, తన ప్రాణం అంటే హృదయపూర్వకంగా దాన్ని ద్వేషిస్తున్నాడు కాబట్టే ప్రాణాధారమైన తిండిని కూడా వదిలిపెట్టాడు. అంటే అది చేస్తే ఇక నేను ఎందుకు బతకాలి అంటే ప్రాణము పోవునంతగా విసుగు చెంది, విరక్తి చెంది అసహించుకున్నాడు నా బిడ్డ అని సంతకం పెట్టేసి దాని మీద నీకు జయం వచ్చేటట్టు చేస్తాడు. ప్రాణం ఉండాలంటే తిండి తినాలి. ఆ తిండి కూడా మానుకొని నాకు ఈ వ్యసనం నుంచి, ఈ బలహీనత నుంచి, ఈ ఈ ఈ లేకి పరిస్థితి నుంచి నన్ను విడిపించు అని కూర్చుంటే మరి సీరియస్ కదా అది. హృదయపూర్వకంగా ద్వేషించి కదా నువ్వు అట్లా తిండి కూడా మానుకొని కూర్చుంది. నాకు బ్రతకాలని కూడా ఆశ లేదు ప్రవ్వా, ఈ బలహీనత నాలో ఉంది నాయన, నాకు 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 తిండి కూడా వద్దు ప్రవ్వా, ఇది ఇలానే కొనసాగిందంటే నా ప్రాణం నువ్వు తీసేసుకో తండ్రి, అవసరమైతే చచ్చిపోతా ప్రవ్వా, నేను తట్టుకోలేను, ఇలాగే ఉపవాసం ఉండి చచ్చిపోతాను అవసరమైతే నాయన, నువ్వు కనికరం చూపకపోతే అన్నంతగా అసహించుకుంటే ఇంకెందుకు ఆగుతాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన చేస్తే సీరియస్ మ్యాటరు, ఎక్కువ తీవ్రంగా తీసుకుంటాడు ఆయన. ఒక తప్పుడు అలవాటైనా, తప్పుడు వ్యసనమైనా, తప్పుడు బలహీనత అయినా, తప్పుడు ప్రవర్తనైనా, తప్పుడు విధానమైనా, ఏది నిన్ను వేధిస్తున్న అవసరమైతే ఫాస్టింగ్ ఉండి దేవుని వేడుకో, తీసేస్తాడు దాన్ని. మొండి ప్రాబ్లం, మొండి సమస్య బాగా వేధిస్తుంది, కృంగిపోతున్నావు, అల్లాడిపోతున్నావు, మొరపెట్టు మోకాళ్ళుని, అవసరమైతే ఉపవాసం ఉండు, గోజాడు, దేవుణ్ణి విడుదలిస్తాడు. కాబట్టి నియమం, నా దేవుడు నాకున్నాడు, సమస్తము నాకు ధారాళంగా దయచేయవాడు. ఆశించిన ఆయన్నే, భజించిన ఆయన్నే, స్తుతించిన ఆయన్నే, కొనియాడిన ఆయన్నే, ప్రస్తుతించిన ఆయన్నే, ప్రశంసించిన ఆయన్నే, ఆనుకున్న ఆయన మీదే, ఆధారపడ్డ ఆయన మీదే. ఇంకా ఎవరి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూడను. నా దేవుడు దయ చూడాలా, నా దేవుడు కృప చూపాలా. మనుషుల దయ ఎంతవరకు? కాబట్టి నాకు ఆయన అనుకోండి, పట్టజాలనంత దీవెన, పట్టజాలనంత దీవెన. అందుకే ఆయన కావాలి, ఆయన ఇచ్చేది కావాలి. తల్లితో చిన్నోడు షాపుకు పోయాడంట, గతంలో చెప్పా. ఆ శనక్కాయ పప్పు సీసాకెళ్ళి చూస్తూ ఉన్నాడంట. వాళ్ళమ్మ సరుకులు కట్టించుకుంటా ఉంది. షాప్ ఆయన చూసి ఆ పొట్లలో కడతా, బాబు తీసుకున్నానా, తీసుకోరా, ఆ మూత తీసుకొస్తుంది, తీసుకో అన్నాడు. చూస్తా ఉన్నాడు. మళ్ళీ వద్దు, తీసుకోనోడు చూడకుండా ఉండాలి, కానీ సీసాకెళ్ళి ఆశగా చూస్తున్నాడు. ఆ సీసా నిండా శనక్కాయ పప్పులు ఉన్నాయి, ఆశగా చూస్తున్నాడు. తీసుకోమంటేనే తీసుకోవట్లా. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, తీసుకున్నానా, తీసుకోరా అని చెప్పింది. ఆయన ఆ షాపు 2-3 సార్లు అడిగాడు, ఇతను తీసుకోవాలా, కానీ దానికి వెళ్ళి చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పింది తీసుకోరా అని, వీడు తీసుకోవాలా, చూస్తానే ఉన్నాడు. చివరికి ఆ పొట్టల గట్టు అయిపోయినాక ఆయన ఆ మూత తీసి ఆ శనక్కాయ పప్పులు తీసుకొని వాడి ముందు చేయి చాపాడు. 2 చేతులు పట్టాడు. అప్పుడు పట్టాడు, పక్కకు వచ్చాడు. వాళ్ళ అమ్మ అడిగింది, ఏరా ఏం మర్యాద, నీకు మర్యాద తెలీదా, మూత తీసుకున్నానా అన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు, ఆయన 3 సార్లు చెబితే 3 సార్లు తీసుకోపోతే, నేను చెబితే నువ్వు నా మాట కూడా వినకపోతే, మళ్ళీ ఇప్పుడు చివరిలో ఆయన తీసిస్తే నేను చేతులు చాపితే అంటే, అప్పుడు పక్కకు వచ్చి చిన్నగా చెప్తానంట, అట్లా కాదమ్మా, ఆయన తీసుకోమన్నప్పుడే తీసుకుంటా, తెలుసు నాకు, కానీ ఆయన తీసుకోమన్నప్పుడు తీసుకుంటే నా చెయ్యి అంత ఎన్నో వస్తాయి నా చేతికి. అందుకే ఆయన ఇచ్చిందాకా ఆగా. అంకుల్ చేయి పెద్ద చేయమా, అట్లా అందులో సీసాలో ఉంచి తీసాడా,
ఆయన చేత్తో ఇచ్చినవి, ఇదిగో పై జేబు నిండింది, కింద 2 జేబులు నిండినాయి, చేతిలో కూడా ఉన్నాయి. అటు తెలివి చూడు. దేవుడు తన బలమైన బాహు చాపి ఇస్తే ఎక్కడ దాచిపెట్టాలో కూడా తెలియదు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన ఇవ్వాలి. ఆయన ఇచ్చిన దాకా ఎదురు చూడాలి, ఆయన ఇచ్చిన దాకా గోజాడాలి. నువ్వు హెల్ప్ చేయి, నాకు నువ్వు సాయం చేయి, అంతేనా? సర్వకృపానిధివి, సంపదల కనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము చేయగల నీవైపేనా కన్నులేటి చూచెదా, సకలము 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 చేయగల నీవైపేనా కన్నులేతి చూచెదా, కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కాబట్టి ఆయన కట్టడలో మనం ఉండేటట్టు జాగ్రత్త పడాలి. మనకు ఒక నియమం ఉంది. అందరి వల్లే మనం ప్రవర్తించరాదు, అర్థించరాదు, కృంగిపోరాదు. ఇతరులకు, వాళ్ళకి, వీళ్ళకి, అన్యులకు చెప్పుకొని కుమిలి కుమిలి ఏడవరాదు సమస్యలను గురించి. మనకొక నియమం ఉంది. ఒకవేళ నీకు ప్రాబ్లం వస్తే నువ్వు దేవుని బిడ్డకే చెప్పి ప్రార్థన చేయించుకో, అంతే. అన్యులతో చెప్పొద్దు. చెప్తే వారు నీ దేవుణ్ణి అవమానంగా మాట్లాడతారు. చెప్పకూడదు. ఏ సమస్య ఉన్నా, ఏంటి నీ ప్రాబ్లం, ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నానుగా, అయ్యే ముందులే దేవుడు తీసేస్తాడు అంటే వానితో. చిన్నాభిన్నం అయిపోయింది కానీ నీ జీవితం అంటే, దాని సంగతి ఆయనే చూసుకుంటాడులే. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ సందర్భంగా ఆ తమ్ముడు ఆర్ట్ వేస్తున్నాడు చూడండి. కనబడుతుందా? బొమ్మ గీస్తున్నాడు. చూడండి, అది అలానే చూడండి. రైట్. ఎవరు అతను చెప్పండి? పడవ మీద ఒక మనుషుడు సాయంత్రం వేళ ప్రయాణం చేస్తున్నాడు. మరొకడు వచ్చి దాన్ని జడగొట్టాడు. చూడండి, మొత్తం కష్టపడి అతను బొమ్మ గీస్తే మొత్తం జడగొట్టాడు. మొత్తం ఓకేనా? ఫస్ట్ ఏమో బొమ్మ గీశాడు, వెంటనే ఒకడు వచ్చి అదంతా చెడగొట్టాడు. ఆ బొమ్మ షేప్ ఉందా? మన జీవితాలు దేవుడు ఒక చిత్రం లాగా రెడీ చేస్తే, సైతానుగాడు ఇతరుల ద్వారా శోధించని, లేకపోతే మనల్ని ప్రేరేపించి మన చేతులారా మనమే పాడు చేసుకొని, మన బ్రతుకు చిత్రాన్ని మనమే పాడు చేసుకునేటట్టు సైతాను ప్రేరేపిస్తే చిరిగిపోయింది మన లైఫ్లో దేవుడు వేసిన చిత్రం. అవునా? ఇప్పుడు 2 చూశారు. ఒకటి, కష్టపడి ఒక చిత్రాన్ని వేయటం చూశారు. 2, ఒకడు వచ్చి దాన్ని పనిగట్టుకొని చెడగొట్టడం చూశారు. చూశారు కదా? రైట్. అయితే మీరు గమనించాలి, చెడగొడితే ఇక మనకి వేరే ఆప్షన్ లేదా?
చూడండి ఆ చిత్రకారుణ్ణి గమనించు. ఏదైతే చెడగొట్టాడో అందులో నుంచి మళ్ళీ ఇంకో చిత్రం తీస్తాడు చూడండి. ఆ చెడగొట్టిన దానిలో నుంచే తీస్తున్నాడు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయిందా? ఆగో, మళ్ళీ ఇంకొకటి వచ్చి చెడగొడుతున్నాడు చూడండి. ఆ చిత్రాన్ని మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇంకొక రకంగా చెడగొడుతున్నాడు చూడండి. పాపం కష్టపడి గీయటం మళ్ళీ చెడగొట్టడం. అయితే ఇంకా వేరే ఆప్షన్ లేదా? చూడండి, ఈ చెడగొడుతున్నాడు మొత్తం. పిచ్చి పిచ్చి గీతలన్నీ గీస్తున్నాడు దాని మీద. పాపం అంతకుముందు షేప్ ఏది కనపడకుండా మొత్తం చెరిపేస్తున్నాడు. ఓకే, మొత్తం చెడగొట్టాడుగా. ఓకే, అట్లా ఆగండి. ఇప్పుడు మళ్ళీ అయిపోయిందా? ఓకే ఓకే, అందులో నుంచే మళ్ళీ ఇంకో షేప్ తీస్తాడు చూడండి. ఆ చెడగొట్టిన గీతల్లోంచి మళ్ళీ ఇంకో షేప్ తీసుకుంటాడు చూడండి. గమనించండి, అదేంటిది? పెద్దగా చెప్పండి. రైట్. ఈ రకంగా 20 సార్లు చెడగొట్టినా సరే దాన్ని మళ్ళా ఏదో ఒక షేపులోకి తీసుకురావటం ఆ చిత్రకారునికి సాధ్యమైంది. ఏది అంత చిన్నగా గడిగా? అవునా? తను గీసినటువంటి ఒక చిత్రాన్ని ఒకడు పనిగట్టుకొని చెడగొడితే దాన్ని మళ్ళీ ఇంకొక షేపులోకి మార్చుకోవటం, మళ్ళీ దాన్ని చెడగొడితే దాన్ని ఇంకో షేపులోకి మార్చుకోవటం, దాన్ని చెడగొడితే దాన్ని ఇంకో షేపులోకి మార్చుకోవటం మనుషుడైన ఒక చిత్రకారునికి సాధ్యమైంది. ఇంతకంటే జ్ఞానవంతుడు కదా దేవుడు. సైతానుగాడు నీ జీవితాన్ని ఎంత చిన్నాభిన్నం చేసి గందరగోళం చేసినా, చక్కని ఒక ఆకృతిలో ఉన్న నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వాడు అయిపోయింది నీ పని అని అంటాడు. కానీ యేసయ్య ఏమంటాడు తెలుసా? ఆహా, అట్ట గీతలు గీశాడా వాడు, నువ్వేం భయపడవాకు, అందులో నుంచే నేను ఇంకొక షేపు తీసుకొస్తా. ఆ గీతల్లోంచి ఇంకొక షేపు నేను తీసుకొస్తా. నేనున్నా కదా, నేను మలుస్తా. నా వైపు చూడు, భయపడవాక. అది అయిపోయింది. ఆ పిచ్చి గీతలే ఒక జలపాతం లాగా మార్చి పడేసిన చిత్రకారుని వల్లే పిచ్చి గీతల్లాగా అయిపోయిన మన బ్రతుకుని ఒక ఆకృతిలోనికి దేవుడు తేలేడంటారా? ఎంతమందికి విశ్వాసం వచ్చిందండి? ఇప్పుడు నీ లైఫ్ని గురించి నువ్వు ఊహించు. ఫస్ట్ ఒకటి గీశాడు, ఒకడు చెడగొట్టి సంతోషపడ్డాడు అనుకుందాం. ఏం ఫీల్ కాల. దానిలోంచి ఒక నెమలి షేప్ తీసుకొచ్చాడు. దాన్ని ఇంకొకటి చెడగొట్టి సంతోషపడ్డాడు. ఏం పర్లా.
అందులో నుంచి ఒక అద్భుతమైన జలపాతాన్ని, చెట్లని అన్నిటిని తీసుకొచ్చాడు. ఇలాగా 100 సార్లు చెడగొట్టిన 100 షేపులు తెస్తాడా లేదా? మరి మనుషునికే ఇది సాధ్యమైనప్పుడు దేవునికి సాధ్యం కాదా అని అడుగుతున్నాను నేను. మరి ఎందుకు నీవు నీ జీవితాన్ని గురించి వికృతంగా ఊహించుకోవటం అవసరం లేదు. నువ్వు ఆయన చేతుల్లో పెట్టంతే. మనుషుల మాటలు ఎన్ని పాడైపోయి ఉండొచ్చు, మనుషులు పనిగట్టుకొని నీ జీవితం నాశనం చేసి ఉండొచ్చు, లేదా సాతాను నిన్ను మోసపుచ్చి నీ బతుకు నువ్వే చేతులారా పాడు చేసుకునేటట్టు నిన్ను గలిబిలి చేసి ఉండొచ్చు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ చిత్రపటం దేవునికి అప్పగించుకున్నట్టు నీ బ్రతుకు చిత్రాన్ని పరమ చిత్రకారుడైన యేసయ్యకి అప్పగించాలి. అప్పుడు మొత్తం మార్చి పడేసి శూన్యులాగా గందరగోళం అయిపోయిన నీ జీవితం నుంచి ఒక సుందరమైన ఆకృతిని ఆయన తీస్తాడు బయటికి.